తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ యొక్క ఆత్మగౌరవం ఈరోజు దాని రికార్డులు అదే బ్రేక్ చేసుకుంటుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సమాజం అంతా ఈరోజు రుణపడి ఉండాలి. ఈరోజు ఎక్కలేని విధంగా తెలంగాణ యొక్క ఖజానాను భారీ ఎత్తున ఈరోజు ఈయన పెంచడం జరిగింది. అందుకు ఆయనకు మీరందరూ కూడా మన శుభాకాంక్షలు చెప్పాలి. నేను కూడా బక్క జెడ్సన్స్ ఫ్యాక్స్ తరపున రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్తున్నా. బక్క జెడ్సన్ అనేది ఎప్పుడు రేవంత్ రెడ్డి విమర్శించేటోడు ఈరోజు శుభాకాంక్షలు చెప్తున్నానంటే నిజంగా మంచి సాధించిన వాళ్ళకు ఎవరికైనా వాళ్ళు శత్రువు అయినా కానీ లేకుంటే సమాజంలో ఏదైనా కానీ మనకు ఒకవేళ ఐడియాస్ డిఫరెన్సెస్ ఉన్నా ఈరోజు వాళ్ళని మనం పొగడాల్సిందే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన గతంలో ఒకసారి ఏం చెప్పిందంటే తొలివేలుకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీరు చూడొచ్చు. బక్క జెడ్సన్ గారు మరి కేసీఆర్ గారు బాగా లిక్కర్ అమ్మిండని చెప్పి ఆయన మీద మందు పోసి మందు సీసాలు వేసిండు అని ఏదో చెప్పిండు. చిల్లరగా మాట్లాడిండు కానీ సరే ఆయన స్థాయిలో ఆయన మాట్లాడిండు. కానీ ఈరోజు కేసీఆర్ గారి రికార్డును కూడా బ్రేక్ చేసిండ్రు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఇంత పురోగతికి ముందు పోయిందనంటే నిజంగా అది రేవంత్ రెడ్డి గారికి చెల్తుంది. నేను అనుకున్నా కేసీఆర్ను మించినోడు ఎవడు ఉండాడు అనుకున్నా, కానీ కేసీఆర్ను నిజంగా తలదన్నిండు ఎండ్లా లిక్కర్ సేల్స్లా. అంటే ఈరోజు తెలంగాణ ప్రజానికానికి ఏ విధంగా మందు తాగాలి అంటే పట్టుకొని నోట్లో పోసినట్టే ఈరోజు. అందుకని రేవంత్ రెడ్డి గారికి తల్లకు కిరీటం పెట్టిన ఆయనకు అందరూ కూడా దయచేసి కామెంట్ చెప్పండి, శుభాకాంక్షలు చెప్పండి, దీన్ని షేర్ చేయండి. ఈరోజు తెలంగాణ ఆదాయంని ఎక్కడికో పెంచిండు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం అంటే బీర్లు, చీప్ లిక్కర్లు, వైన్స్లు, మందులు, పెద్ద పెద్ద బార్లు పెట్టిన ఆదాయం ఈరోజు రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 సంవత్సరంలో దాదాపు 40,209 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది రికార్డు స్థాయి. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రూపాయలు 40,000 కోట్ల ఆదాయానికి చేరుకోవడం రికార్డుగా చెప్పుకోవచ్చంట. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు 20,859 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పుడు రికార్డు. ఈ ఆదాయం 7 సంవత్సరాల్లో అంటే 2025-26 నాటికి 40,290 కోట్ల రూపాయలు చేరుకుందంటే ఇక మనం ఎక్కడున్నామో చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుండి ప్రతి సంవత్సరం దీన్ని ఆదాయం పెంచుకుంటా మరి మొట్టమొదటిసారిగా 2023-24-25 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ అంటే బీర్లు, బ్రాండీలు అమ్మినటువంటి ఆదాయము 37,487 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. మరి దాని తర్వాత రాగా ఈరోజు 2020 గత సంవత్సరంతో పోలిస్తే 2,722 కోట్ల మద్యం అమ్మకాలు అదనంగా పెరిగినాయంట. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, నన్ను కోసినా రూపాయలు లేదంట, అప్పు అసలే పుట్టడం లేదంటారు. మరి ఆదాయం ఎటుపోయినట్టు? మరి ఈ 40,000 అంటే ఈ ఖజానా కూడా నింపింది తెలంగాణ ప్రజలే. ఈరోజు వాళ్ళ లివర్లను నాశనం చేసుకొని, వాళ్ళ గుండెలను నాశనం చేసుకొని, వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని, వాళ్ళ లంగ్స్ను నాశనం చేసుకొని ఈరోజు తెలంగాణ ఆదాయం పెంచుతామని వాళ్ళు కూడా మందు తాగి ఈరోజు రేవంత్ రెడ్డికి ఇచ్చిన రేవంత్ రెడ్డి ఖజానాకి ఇచ్చిన పైసలు ఎంత? 40,209 కోట్ల రూపాయలు ఈరోజు ఇస్తే రేవంత్ రెడ్డి గారు నన్ను కోసిన రూపాయి వెళ్ళదని అంటారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరం రికార్డ్ స్థాయిలో మొత్తం 44,557 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు. టోటల్గా ఇప్పటిదాకా వచ్చిన ఆదాయం ఎక్సైజ్ శాఖ ఎంత అంటే 44,557. దయచేసి ఇది మన అదృష్టమా దురదృష్టమా? నిజంగా దీన్ని అభివృద్ధి అంటారా? నిజంగా దీన్ని ఆత్మగౌరవం అంటారా? దయచేసి మీరు చెప్పండి. తెలంగాణ లిక్కర్ ద్వారా అంటే ఈరోజు ప్రజానికం యొక్క గుండెను జలగొట్టి, వాళ్ళ లివర్లు జలగొట్టి, వాళ్ళ లంగ్స్ను జలగొట్టి ఈరోజు పెరిగిన ఈ ఆదాయం కూడా ఈరోజు ప్రజల అభివృద్ధి కానీ తెలంగాణ అభివృద్ధికి కానీ ప్రజలకు ఉపయోగపడే తీరుగా కానీ ఇది ఎక్కడ కూడా పోతలేదు. కానీ మరి ఇంత ఆదాయం పెరిగి ఇంతమంది గుండెలను, ఇంతమంది లివర్లను, ఇంతమంది లంగ్స్ను ఖరాబ్ చేస్తూ సంపాదించిన ఈ ఆదాయం మరి ఎక్కడికి పోతుంది? ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ పైసలు ఇస్తలేరు, ఎక్సైజ్ మన వాళ్ళకి ఇస్తలేరు, ఆర్టీసీ ఎంప్లాయీస్కి వాళ్ళ పైసలు ఇవ్వడానికి ఎంబడబడతారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు వాళ్ళ జీతాలు పెంచుతారు, పైన కటింగ్లు చేసుకుంటా ఉన్నారు, ఆశా వర్గాలకు జీతాలు ఇస్తలేరు. మరి ఎక్కడికి పోతున్నాయి?
ప్రస్తుతం పనిచేస్తున్న వారికి టీఏడిఏలు కూడా పెంచలేవు. మరి ఎక్కడ పెరగనప్పుడు మరి సొమ్మంత ఎక్కడికి పోతుంది, ఎవరి జేబులో పోతుంది అనేది ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఈ సబ్జెక్టు మాట్లాడాల్సింది ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష పార్టీ యొక్క డ్యూటీ. కానీ ప్రతిపక్షాలు ఈరోజు పూర్తిగా దీన్ని విస్మరించి అసలు ఇది ఏం జరుగుతుందో మాకు తెలియదు, దీనిపైన మాకు ఐడియా లేనట్టుగా ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. నిజంగా ఇది కేసీఆర్ గారి రికార్డు. అంటే నువ్వు అమ్మలేదా అని ఆయన అంటారని చెప్పి మీరు కామ్గా ఉన్నట్టుండ్రు. కానీ ఈరోజు కేసీఆర్ గారి రికార్డును పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా కూడా ఆయన రికార్డును మొత్తం కంప్లీట్గా బ్రేక్ చేస్తున్నట్టు పరిస్థితి. నిజంగా అభివృద్ధి అంటే ఇదేనా? ఆత్మగౌరవం అంటే ఇదేనా? ఈ విధంగా ఆదాయం సమకూర్చుకునే మార్గం ఇదేనా? ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీ పోయి చదువుకున్నాడు రేవంత్ రెడ్డి. వారం రోజులల్లో 20 ఏళ్ళు చదివే చదువు వారం రోజులలో చదివాడు రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్కరు పోయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 5 ఏళ్ళు 2 ఏళ్ళు చేసే పీజీలన్నీ మన సార్ ఏం చేసినట్టే ఏకంగా పోయి ఖాళీ 1 ఇయర్ మన 7 రోజులలోనే చదివిన తర్వాత నీకు కన్ను వస్తాయి, నీకు ఎందుకు అబ్బా చదువు అని చెప్పి పొమ్మని చెప్పి ఆయన నేర్చుకొని వచ్చిన చదివేందనంటే ఇది మన తెలంగాణ ఆదాయము పెంచే మార్గం ఇది. మరి ఆదాయం పెరగడానికి మార్గాలు లేవంటే చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా, రెగ్యులర్గా చెప్తా వస్తున్నా మన ఆదాయాలు పెంచుకునే మార్గాలను. మరి వీళ్ళు ఏ విధంగా ఆదాయం పెంచుతున్నా అనేది నేను చెప్తూనే వస్తున్నా. పెరిగిన మద్యం అమ్మకాలు, ఓకేనా? డిసెంబర్ అమ్మకాలు ఎంత అమ్మిందంటే ఒక 1 బై 1 చెప్దాం. మొత్తం అమ్మకాలు, మద్యం అమ్మకాల ఆదాయం 40,209 కోట్లు. ఇది ఎట్లా అంటే 382.91 లక్షల కేసుల లిక్కర్లు అమ్మింది. ఎంత లిక్కర్ తాగింది తెలంగాణలో? తెలంగాణ పబ్లిక్ తాగిన లిక్కర్ ఏందనంటే అక్షరాల 382.91 లక్షల కేసుల లిక్కర్లు తాగిండ్రు. అన్ని కేసుల లిక్కర్లు తాగిండ్రు. మరి అంతేకాకుండా బీర్ ఎంత తాగిండ్రో చూడు, 387.34 లక్షల కేసుల బీర్లు తాగిండ్రు. ఓ కేసులో ఎన్ని బీర్లు ఉంటే కామెంట్ చేయండి, నాకు ఐడియా లేదు. ఒక కేసులో అట్లా 387.34 లక్షల కేసుల బీర్లు తాగిండ్రు. అంటే బీర్లు ఇది విస్కీ కంటే ఎక్కువ. విస్కీ సీసాలు ఎంత తాగిందంటే 382.91 లక్షల లిక్కర్ తాగిండ్రు. అంటే విస్కీ తాగిండ్రు, చీప్ లిక్కర్ కానీ అవన్నీ కానీ అట్లా తాగిండ్రు. ఇక 2024-25 చూస్తే 37,487 కోట్లుగా ఉన్న ఆదాయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు 7% పెంచారు. రియల్గా ఆయన రాత్రి పగలు పండుగకుంటా ఈరోజు మొత్తం పూర్తి స్థాయి 12 బీర్లు ఉంటాయంట. పూర్తి స్థాయిలో కష్టపడుకుంటా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతలు పెంచడానికి ఈరోజు ఆయన ఈ మన లిక్కర్ రేట్లను ఈ విధంగా పెంచింది. అంతేకాకుండా పబ్లిక్ పెగ్గు 2 పెగ్గులు తాగేటోళ్లకు ఈరోజు 387.34 లక్షల బీర్లు తాగేటట్టు చేసిందంటే ఈయన మామూలోడు కాదు. ఇక డిసెంబర్ అమ్మకాలు చూద్దాం. డిసెంబర్ నెలలోనే రికార్డు స్థాయిలో అమ్మిందంట. 5,051 కోట్ల మద్యం విక్రయాలు అమ్మిందంట. మద్యాన్ని అమ్మిన రేవంత్ రెడ్డి గారు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి దయచేసి మీరు కామెంట్ రూపకంగా ఆయనకు కంగ్రాచులేషన్ చెప్పండి. ఆయన తగిన గుర్తింపు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈరోజు మన ఇంటికి పాలు వచ్చినా రాకున్నా, పెరుగు వచ్చినా రాకున్నా, అర్థమైందా, ఇంటికి మద్యం మాత్రం రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా సరఫరా చేస్తుండు. తెలంగాణ రాకముందు మండలానికి ఒక బెల్ట్ షాప్ ఉండే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఊరికో బెల్ట్ షాప్ అయింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక గల్లీకి ఒక గల్లీ అంటే ప్రతి 10 ఇళ్ళకు ఒక బెల్ట్ షాప్ లెక్క ఆయన తయారు చేసిండు. ఇక అంత గొప్ప మహనీయుడు ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి 2018-19 ఆర్థిక సంవత్సరంలో అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 20,859 కోట్ల రూపాయలు 59 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం ఉండేది. కేవలం 7 సంవత్సరాల్లో రెట్టింపు పెరిగి 40,000 కోట్ల మార్కును దాటడం నిజంగా విశేషము. ఇక ఇంత గొప్ప ఘనత మన ముఖ్యమంత్రి గారు సాధించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయము మరి ఈ లెవెల్లో పెరగడం ఇది మొదటిసారి. అర్థమైందా? ఈ లెవెల్లో పెరగడం మొదటిసారి. కేవలం 1 ఇయర్లో కూడా, అంటే పోయిన సంవత్సరంకి వెళ్ళి ఈ సంవత్సరం లోపే దాదాపు 2,772 కోట్ల రూపాయలకు ఈరోజు తెలంగాణ యొక్క లిక్కర్ ఆదాయం పెంచిందంటే ఇది నిజంగా మామూలు విషయం కాదు. దీన్ని అందరూ హర్షించవలసిందే.
ఇక అమ్మకాలు ఏ విధంగా అమ్మిందో ఒకసారి చూద్దాం. అమ్మకాలు మన 2025-26 ఆర్థిక నెలల వారీగా అమ్మకాలు ఎలా ఉన్నాయని చూస్తే ప్రతి నెల ఇది నాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చిన అటువంటి మన మన తెలంగాణ గ్రేడింగ్ ముఖ్యమంత్రి గారి గ్రేడింగ్ ఏప్రిల్లో ఎంత అమ్మిందంటే 3,282 కోట్ల రూపాయలు ఒక ఏప్రిల్ నెలలనే. మే నెలలో 3,561 కోట్ల రూపాయలు. జూన్ నెలలో రూపాయలు 3,273 కోట్ల రూపాయలు అమ్మిండు. జూలైలో 3,320 కోట్ల రూపాయలు అమ్మిండు. ఆగస్టులో రూపాయలు 3,082 కోట్ల రూపాయలు అమ్మిండు. సెప్టెంబర్లో 3,048 కోట్ల రూపాయలు అమ్మిండు. అక్టోబర్లో 2,709 కోట్ల రూపాయలు అమ్మిండు. నవంబర్లో 2,868 కోట్ల రూపాయల మంది అమ్మిండు. డిసెంబర్లో 5,051 కోట్ల రూపాయలు అమ్మిండు. అర్థమైందా? అంటే సగటున అన్ని నెలలు కలుపుకొని దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఎక్కువ మంది అమ్మిండు. మరి 2026 జనవరిలో 3,321 కోట్ల రూపాయలు అమ్మిండు. ఫిబ్రవరిలో 3,208 కోట్ల రూపాయలు అమ్మిండు. మార్చి నెలలో అంటే పోయిన నెలలో మార్చి 31 వరకు ఎంత అమ్మిండంటే 3,482 కోట్ల రూపాయలు అమ్మిండు. మొత్తంగా 4,209 కోట్ల రూపాయలు. అంటే ప్రతి నెల కూడా ముఖ్యమంత్రి గారు కష్టపడుతుండ్రు. ప్రతి నెల ఒక్క నెల కూడా పండుకోకుండా ఒక నెల తక్కువ వస్తే ఈ నెల ఎందుకు తక్కువ వచ్చిందని మీరు నేను ఇప్పటిదాకా చెప్పిన మీరు రేటింగ్ చూడండి. రేటింగ్ చూడండి ఎట్లా కష్టపడ్డారు అనేది. ఆయన పోయిన ఏప్రిల్లో 3,272 కోట్ల రూపాయలు అమ్మితే మే నెలలో ఇంకా కష్టపడి ఇంకొక 250 కోట్ల రూపాయలు పెంచిండు. అంటే ఆదాయం ఎంత పోయింది అంటే 3,561 కోట్ల రూపాయలు పెంచాడు. మళ్ళీ పెరిగింది కదా అని పండుకుంటే వరకు మళ్ళీ జూన్లో తాగుడు మర్చిపోయాను. తెలంగాణ పబ్లిక్ తాగుడు మర్చిపోయి మళ్ళీ ఒక 250 కోట్లు తక్కువ తాగినారు. తక్కువ తాగితే మళ్ళా రేవంత్ రెడ్డి గారు కొంత కష్టపడ్డారు. ఆ తక్కువకు కొద్దిగా అంటే ఒక 50 కోట్ల రూపాయలు మళ్ళీ పెంచిండు. మళ్ళీ పెంచిన తర్వాత మళ్ళా దాదాపు ఒక 500 కోట్ల రూపాయలు ఆగస్టులో వచ్చేటప్పుడు తాగుడు తక్కువ చేసిండ్రు. అంటే ఈరోజు తెలంగాణ ప్రజలు సహకరించకుండా రేవంత్ రెడ్డి గారిని మోసం చేసిండ్రు. వీళ్ళు మోసం చేసిండ్రు కాబట్టి ముఖ్యమంత్రిగా చాలా అప్రమత్తం అయిపోయాడు. లేదు కాళ్ళ తాగకుంటే మంచిగుండదని చెప్పి ఇక సెప్టెంబర్ నెలల మళ్ళా టైట్ చేస్తే కొంచెము తాగలే మళ్ళీ తక్కువ చేసిండ్రు. మళ్ళీ 40 కోట్ల రూపాయలు తక్కువ తాగిండ్రు. అక్టోబర్లో ఇంకా తక్కువ తాగిండ్రు. ఇక నవంబర్లో 2,868 కోట్ల రూపాయలు తాగిండ్రు. ఇక రేవంత్ రెడ్డి కోపం వచ్చి ఇక తాగకుండా మంచిగుండదని చెప్పి బెదిరించిందో ఏం చేసిండ్రు, ఏకంగా డబల్ తాగిండ్రు. 5,051 కోట్ల రూపాయలు తాగిండ్రు డిసెంబర్లో. ఈ విధంగా ప్రతి నెల రేవంత్ రెడ్డి గారు రాత్రనక పగలనక విదేశీ పర్యటన కూడా రద్దు చేసుకొని అప్పుడప్పుడు అక్కడిక్కడి పోకుండా ఈయనే కూర్చొని మరి ఏ విధంగానైనా మీరు తాగి తీరాలి అని చెప్పేసి వాళ్ళను మొత్తం మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ తాగించినట్టే తాగించిండు. ఇవాళ ఓవరాల్గా మాత్రం ఈరోజు దాదాపు తెలంగాణ ప్రజలందరూ కలిసి ఈరోజు అంటే మన మందు తాగే మహనీయులంతా ఈరోజు ఓవరాల్గా తెలంగాణ ఆదాయం చాలా భారీగా పెంచిండ్రు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేయాలి. రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ ఆయన రుణపడి ఉండాలి. ఈరోజు ఎక్సైజ్ శాఖకు 2,620 4 మద్యం షాపుల ద్వారా రాష్ట్రానికి ఏ కేటగిరీలు ఉంటాయి కదా రెంటల్ ఫీజు ద్వారా 1,771 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంట. మళ్ళా 1,214 బార్ల ద్వారా వచ్చిన ఆదాయము 549 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంట. 2025-26 ఆదాయం సంవత్సరానికి ఎక్సైజ్ శాఖకు 95,628 కోట్లు. అర్థమైందా? 28 కోట్లు అంటే ఎక్సైజ్ ఇవన్నీ ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా రూపాయలు 2,869 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వచ్చిందంట. ఎక్స్ట్రా వచ్చింది. ఇది తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఎక్సైజ్ ఆదాయం ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు వచ్చిన ఇయర్ వైజ్గా మీరుగా అంటే మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం తెచ్చుకుంటే ఈరోజు మన ఇద్దరు ముఖ్యమంత్రి కూడా ఏ విధంగా మన తెలంగాణ యొక్క పరువు ప్రతిష్టను ఏ విధంగా పెంచుకొని వచ్చిండ్రో మనం చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పుష్కర కాలంగా ఎక్సైజ్ శాఖకు అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. 2015-16లో 12,000 కోట్లతో మొదలైంది మనది. అర్థమైందా? మన ఆత్మగౌరవం
12,769 కోట్లు మొదలైంది. 16-17కు 14,184 కోట్ల రూపాయలు, అంటే 2,000 కోట్ల రూపాయలు పెంచారు కేసీఆర్. మళ్ళా 2017-18ల మళ్ళీ 17,597 కోట్లు పెంచాడు, అంటే ఇంకో 3,000 కోట్లు పెంచాడు కేసీఆర్. 2018-19లో మళ్ళీ 20,859 రూపాయలకు పెంచింది కేసీఆర్ గారు, అంటే ఏకంగా ఈసారి మళ్ళొక 3,000 కోట్లు పెంచాడు. 2019-20లో రూపాయలు 22,605 కోట్ల రూపాయలు పెంచింది, అంటే మళ్ళా ఒక 2,000 కోట్లు పెరిగింది. మళ్ళా 2021లో 27,286 కోట్లకు పెంచిండు కేసీఆర్ గారు మహాత్ముడు, అంటే 5,000 కోట్లకు పెంచాడు ఆయన్నే. అయితే ఆయన రికార్డులు ఆయనే బ్రేక్ చేసుకున్నాడు. 2021-22లో 30,789 కోట్ల రూపాయలు పెంచాడు కేసీఆర్ గారు 2021-22లో, అంటే దాదాపు మళ్ళీ 3,000 కోట్లు పెంచాడు. 2022-23లో 35,145 కోట్ల రూపాయలకు మరి లిక్కర్ ఆదాయం పెంచారు రేవంత్ రెడ్డి గారు, మీద కేసీఆర్ గారు పెంచారు. మరి ఈ విధంగా పెంచుకుంటూ ఆయన ఇక 2023-24 ఇక రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో వచ్చిండ్రు, ఇక సగం ఈయన సగం ఆయన, మళ్ళా 2,000 కోట్లకు పెంచారు. మొత్తానికి 24-25లో 37,000 కోట్లు, ఇక ఇప్పుడు 40,000 కోట్లకు రీచ్ అయింది, అంటే మళ్ళీ ఒక 3,000 కోట్లకు. అంటే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి 12,000 కోట్ల ఉన్న ఆదాయం ఈరోజు 40,000 కోట్లకు తీసుకొచ్చారు. 12,000 కోట్ల ఆదాయాన్ని ఈరోజు 40,000 కోట్లకు తీసుకొచ్చిండ్రు. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని రికార్డులు బద్దలగొట్టి తెలంగాణ యొక్క ఆత్మగౌరవం కాపాడిన మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. దయచేసి ఈ వీడియోను మీ సాధ్యమైన షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణ యొక్క పరువు ప్రతిష్ట తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు అంచెలంచెలుగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఏ విధంగా మన ఆదాయాన్ని పెంచినరో, మరి నిజంగా వాళ్ళ ఇద్దరి యొక్క కష్టానికి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సక్సెస్ఫుల్గా తెలంగాణను ఒక తాగుబోతులను ఏ విధంగా పెంచుకుంటూ వచ్చిండ్రో, మద్యాన్ని ఏ విధంగా పెంచుకుంటూ వచ్చిండ్రో, మద్యం సేవించేటోళ్ళని ఏ విధంగా పెంచుకొని వచ్చిండ్రో, నిజంగా వీళ్ళిద్దరు కూడా చాలా గొప్పోళ్ళు, చాలా ఎవరు తక్కువ కాదు. ఒకళ్ళ రికార్డు ఒకళ్ళు బ్రేక్ చేసుకుంటా, కేసీఆర్ రికార్డు కేసీఆర్ బ్రేక్ చేసుకున్నాడు, రేవంత్ రెడ్డి రికార్డులు కేసీఆర్ రికార్డులన్నీ బ్రేక్ చేసి ఈరోజు ఆయన 40,299 కోట్ల ఆదాయం ఈరోజు తెలంగాణకు సమకూర్చిండు. అయినా కానీ ఈరోజు రిటైర్మెంట్ వాళ్ళ పైసలు ఇయ్యాడు, ఆదాయంకి వెళ్ళి కూడా ఈరోజు ఆర్టీసీ వాళ్ళ పైసలు ఇయ్యాడు, ఆదాయంకి వెళ్ళి అవుట్సోర్సింగ్ వాళ్ళ జీతాలు పెంచాడు, ఈరోజు వాళ్లకు గవర్నమెంట్ స్కేల్ ఇయ్యాడు, అదేవిధంగా ఆశా వర్గాలకు కూడా జీతాలు ఇయ్యాడు. కాబట్టి ఇన్ని విధాలుగా అందరినీ కూడా పీడించుక తింటాడు. ఈరోజు అన్నిటికంటే బాధాకరణం ఏంటంటే ఇటు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా మరి ఎక్సైజ్ యొక్క ఆదాయం పెంచిందని సంతోషించాలన్నా, లేకుంటే ఇంత మందు దాయిపించి దాదాపు బీర్లును విస్కీ 2 కలిపి దాదాపు 700 లక్షల కేసుల బీర్లు తాగిపించి వాళ్ళ లివర్లు లంగ్స్ ఖరాబ్ చేసిందని చెప్పి బాధపడాను. దయచేసి మీరే కామెంట్ రూపంగా తెలపండి. కిందే కామెంట్. డైమండ్ లీడర్స్ ఇన్ ఇండియా రేవంత్ అండ్ జగన్ 2008-2009 ఏమున్నా, ఇది తెలంగాణ. జగన్ గురించి నాకు అవసరం లేదు, ఇది తెలంగాణ మీద వచ్చిన టోటల్గా ఇది పక్కన గ్రాఫ్ కూడా పెట్టిన ఏ విధంగా పెంచుకుంటూ పోయినరో. కాబట్టి రేవంత్ రెడ్డికి నిజంగా మీకు కృతజ్ఞతలు జరుపుకుంటున్నారు, శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.